ఏరా గౌతమ్ వెళ్ళోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి, అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైందో చెప్పా. కదిలించకండి. పొద్దున్నేకి చెంపు పట్టుకుని వెళ్తా అలవాటండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపు పట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చితకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తారని ఎక్కువ తంతడం భయపడ్డాడేమో. నీకేం పోయే కాలం సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. ఫోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా. ఛ! ఏరా గౌతమ్ వెళ్ళోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి, అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైందో చెప్పా. కదిలించకండి. పొద్దున్నేకి చెంపు పట్టుకుని వెళ్తా అలవాటండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపు పట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చితకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తారని ఎక్కువ తంతడం భయపడ్డాడేమో. నీకేం పోయే కాలం సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. ఫోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా.